గణపురం మండలం నగరంపల్లి గ్రామంలోని సమస్యలు సామాన్య జనానికి సవాలుగా మారాయి. గ్రామంలోని ఎస్టీ కాలనీలో మంచినీటి సమస్య విపరీతంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ సమస్య తీవ్రంగా ఉన్నా రాత్రిపూట లైట్స్ వెలగకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. నగరంపల్లి ఎస్టీ కాలనీలో మంచినీరు సరిగ్గా రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వచ్చే నీరు కూడా చిన్న దారలా వస్తుందని, దీంతో నీరు సరిపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ కార్యదర్శి దృష్టికి ఎన్నిసార్లు సమస్యను తీసుకుపోయినా పరిష్కరించడం లేదని వాపోయారు. నీరు సరిగ్గా రాకపోవడంతో దగ్గరలో ఉన్న బోరు బావుల నుండి నీటిని తీసుకొస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది నగరంపల్లి గ్రామం. నా పేరు అనిత. మాకు నీళ్ళు వస్తలేవు, ఏమి వస్తలేవు. అది వరకు వచ్చేటి ఇప్పుడు వస్తలేవు. దార పడుతుంది. ఇక పట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. వేరే వాళ్ళు గొర్రెలు ఇల్లు లేకపోతే వాళ్ళు రానిత్తలేరు. మాకు బోర్ రావాలని కోరుకుంటాను. బోర్ అయితే మేము ఎప్పటికీ సహాయం పడతాం. మాది నగరపల్లి. నా పేరు అనుష. మాది ఎస్టీ కాలనీ. నీళ్ళు రావట్లేదు. చిన్నగా వస్తానే వేరే వాళ్ళ ఇంటికా నుంచి తెచ్చుకుంటాను. మేము అధికారులు వచ్చి చూసి నల్లను వచ్చేటట్టు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గ్రామంలో లైట్లు వెలగక 15 రోజులు గడుస్తున్నా పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ కూడా అధ్వానంగా ఉందని, గ్రామంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోవడం వలన ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. స్పెషల్ అధికారులు మా గ్రామాన్ని పట్టించుకోవడం లేదని, పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పరిస్థితి లేదని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలపై అధికారులు స్పందించి తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గణపూర్ మండలం నగరంపల్లె గ్రామం బుక్కే రమేష్ నా పేరు. మా ఎస్టీ వాడకు గత 2-3 నెలలు అవుతుంది కరెంటు నీళ్ళు వస్తలేవు. కరెంట్ అస్సలే వస్తలేవు. నైట్ బుగ్గలు మొత్తం పోతాయి. మేడం ఏమైంది మేడం అంటే ఇవాళ చేస్తా రేపు చేస్తా అంటే ఒకసారి పోయి కలిస్తే వస్తా అంటుంది, వచ్చుడు లేదు పోవుడు లేదు. నల్ల నీళ్ళు అసలే పంచాయతీ కార్యదర్శి మేడానికి ఎన్నిసార్లు అడిగినా కానీ వస్తా అంటుంది, వస్తలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. ఈ నల్ల నీళ్ళు కూడా చక్కగా వస్తలేవు. ఆ సైడ్కు చెత్తకుండా అయితే అట్నే ఉంటుంది. దాన్ని తీసుకుపోయేటోళ్ళు ఏం లేదు. ఎప్పుడు చూసినా అట్నే ఉంటుంది. ఇటు వాడకు కూడా ఇంకో ఇటు సైడ్కు నాయకపల్లి వాడకు కూడా నీళ్లు చక్కగా వస్తలేవు. పంచాయతీ కార్యదర్శి మేడం మీద ఎట్లయినా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను.